నెక్స్ట్ వీడియో మా రేవంత్ రెడ్డి గారికి జాతకరీత్యా రాజయోగం ఉన్నప్పుడు మీరు ఆ రాజయోగాన్ని ఎందుకు వాడుకోరు? సో ఆ రాజయోగాన్ని వాడుకునే దిశగా మీ ప్రయత్నాలు ఎందుకు సాగవు? సో అలా సాగించండి. ఏదో ఒక పార్టీ మీరు జాతీయ స్థాయిలో మీరు ఖచ్చితంగా రేపు రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో చేరితే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయో, మీకు ముఖ్యమంత్రి యోగం కలుగుతుందో ఆ పార్టీలోకి వెళ్లే దిశగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు. ఎప్పుడు వీడియో సార్ ఇది రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చెప్పింది. ఐ థింక్ ఇట్ ఈస్ 2015 17లో కాంగ్రెస్ లోకి వచ్చేసారు. అదే 17లోనే నేను చెప్పినాక 2 months వచ్చారు. అంటే నన్ను కలిసినప్పుడు కూడా అడ్వైజ్ చేసిన. సో ఐ థింక్ ఇట్ ఈస్ 2017 జనవరి ఆ టైంలో అనుకుంటా. సో కాంగ్రెస్ పార్టీ రాజయోగం ఉందని చెప్తున్నారు. రాజయోగం ఉంది, దాన్ని ఎందుకు వాడుకోవట్లేదు మీరు? రాజయోగం ఉంది, బట్ టీడీపీలో ఉంటే మీకు ఆ రాజయోగం రాదు. జాతీయ పార్టీలోకి వెళ్ళండి, అది కాంగ్రెస్ పార్టీలోగా లేకుంటే బీజేపీలోగా డిసిషన్ తీసుకొని మీరు వెళ్ళండి, మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు అని చెప్పింది. ఇంత క్లియర్గా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత ఇప్పుడు నన్ను కేసీఆర్ 3వ సీఎం అవుతాడని నేను ఎట్లా చెప్తా? రేవంత్ రెడ్డికి రాజయోగం ఉంది, సీఎం అవుతాడని చెప్పిన తర్వాత ఇంకోటి ఆయన పార్టీలకు పోకముందు పొమ్మని చెప్పిందే నేను కదా, క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా కదా, మీరు వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు, మీరు వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకుంటున్నాడో అర్థం కావట్లేదు పార్టీలో. టీడీపీలో ఎందుకుంటుండో ఆయన. రెండోది ఆయన దగ్గర బెంచ్ కార్ ఉంది కానీ డీజిల్ లేదు, మీ దగ్గర బెంచ్ కార్ ఉంది డీజిల్ లేదు, ఆ డీజిల్ మీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్పిన. దాని అర్థం అదే అక్కడ మాట్లాడింది అది.